ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ ఉరుకులు పరుగులు ఉన్నటువంటి జీవితంలో నేను ఏ రోజు భగవన్నామస్మరణ చేయలేదు. ఏ రోజు ఒక దీపం వెలిగించుకోలేకపోయాను. ఇటువంటి సందర్భంలో నేను స్వామి అనుగ్రహానికి పాత్రుణ్ణి అవ్వాలంటే ఎలా? అతి సులువుగా స్వామి యొక్క కరుణగల చూపు నా పైన పడ్డం ఎలా అని చాలామంది అడుగుతుంటారు. దానికి మహా అద్భుతమైనటువంటి రోజు రేపు రాబోతున్నది. దాని పేరే మహాశివరాత్రి. స్వామి భోళాశంకరుడు, భక్త సులభుడు అని పేరు. భగవంతుడు రాక్షసులు తపస్సు చేసినా, ఎవరు తపస్సు చేసినా ఆయన ఏది మనసులో పెట్టుకోకుండా తథాస్తు అని దీవించిన మహాత్ముడు తండ్రి. సో ప్రతి ఒక్కరికి సులభంగా ప్రసన్నం అయిపోతాడు ఆయన. అదే వచ్చింది బాధ స్వామితో. కాబట్టి మనస్సుని ఎటువంటి కల్మషం లేకుండా స్వామిని నమస్కరించి, స్వామి కోసం రేపు ఒక్కరోజు ఒక 10 నిమిషాలు కేటాయించి ఓం నమ శివాయ లేదా ఓం నమ శివాయ చ నమ శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమ శివాయ అనేటటువంటి విధానంగా జపం చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ జపం చేసుకోండి. ఉపవాసం ఉన్నాను అని మీరు స్వామికి దూరంగా ఉండకండి. నేను భోజనం విడిచిపెట్టేశానని కాకుండా, ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర ఉండటం, పరమేశ్వర నామస్మరణ చేసుకుంటూ, శివపురాణం అటువంటి పురాణాలు చదువుకుంటూ, స్వామికి దగ్గర ఉంటూ ఆ రోజంతా స్వామి కోసం అంకితం చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగించి మీకు సకల ఐశ్వర్యాలు ప్రాప్తించేలా స్వామి చేస్తారు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.